మీ అసంటోళ్ళు తాకితేనే మాకు భాగ్యం సాబ్. ఒక్కటిచ్చుకోండి సాబ్, తప్పదు సాబ్, ఒక్కటిచ్చుకోండి సాబ్, తప్పదు సాబ్. నమస్తే మల్లన్న, గ్యాస్ మార్టింగ్ వస్తున్నాడు అబ్బాయి, వస్తున్నాడు. అక్క అక్క ఆఫీస్ కి టైం అవుతుంది, నేను వెళ్ళొస్తా. ఇంకా ఎవరే నువ్వు? గ్రహాంతరవాసి కప్పలా ఉన్నావు. తిను పైన డబ్బాయిలా ఉన్నాడు కదా, ఏంటి చూసి చూడలేనట్టు వెళ్ళిపోతున్నాడు. ఏమైందండి? ఏమైనా ప్రాబ్లమా? కామాంధు ఆడది కనబడితే చాలు బుద్ధి బానించుకో. ఆఫీస్ కి టైం అయిపోతుందండి, స్కూటీ ఆగిపోయింది సడన్ గా. అరే రే రే రే, పెద్ద సమస్య వచ్చి పడిందే. సరే నేను చూస్తాను. చూశారా ఆ అమ్మాయిని పడగొట్టడానికి ఎన్ని వ్యధ వేషాలు ఇస్తున్నాడు. ఏడిసాడు వీడెదవని ఆవిడ తెలియదేంటి మారే. పైకి ఎదవలాగా అంటారు కానీ సెంటిమెంట్స్ ఎక్కువ. అజయ్ అజయ్, నువ్వేంటి ఎక్కడికి వచ్చావు? ఎవరా మీరు ఇలా ఉన్నారేంటి? ఇంకా రాఖీ కట్టించుకోలేదా? నాకెవరు ఉన్నారా కట్టడానికి? అక్కడ మా చెల్లి నీకోసం ఎదురు చూస్తుందిరా. నా బెడ్ బాయిలైపోయింది, రక్తం తన్నుకొచ్చింది. దానికి నేనెంతో, నువ్వు కూడా అంతే. వీడేంటి తెగ ఫీల్ అయిపోయాడు. అమ్మా, ఆ రాఖీ ఎవరికి? గణేష్ నీకు నాన్న. రాఖీ కట్టేది అన్నయ్యకి, అడ్డమైన వాళ్ళకి కాదు. నేనేనా? అన్నా, రాఖీ కట్టొద్దంటున్నావు. అమ్మకు పుట్టలేదానా, లేదా మన కులానికి పుట్టలేదానా? నీతో రాఖీ కట్టించుకునే అదృష్టం నాకు లేదు. వచ్చే జన్మ అయినా ఒకే తల్లికి పడదాం. అజయ్ చెప్పింది గుర్తుందా? అన్నా అని పిలవాలంటే అమ్మకు పుట్టవసరం లేదు, మనసుకు పుడితే చాలు. మామూలుగా కాదు బ్రో, అమ్మ సెంటిమెంట్ తో కొట్టేసి వెళ్ళి ఆడుకోమ్మా. చారు, ఏం చూస్తున్నావురా? విన్నీ జాకెట్ లో ఏదో ఉంది, చూద్దామంటే కనబట్లా. నాకది కావాలి, నాకది కావాలి. అదిగో పట్నం కొట్టండి, ఒక్క లైక్ అని చెప్పి కొట్టాలి కదా జల్దీ.